బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలు ఆడడంలో వాళ్ళని మించినటువంటి వాళ్ళు లేరు. అబద్ధాలతోటే వాళ్ళ రాజకీయాలు నడిపించారు. ప్రజలను మభ్యపెట్టడమే, ప్రజలను మభ్యపెట్టే మాటలతోటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క లిక్కర్ వ్యవహారం విషయంలో మేము మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ పదే పదే భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం మాకుంది. ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు అంటున్నారు కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారట. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా? నీళ్ళలో కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లో ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యాయస్థానంలో బెయిల్ దొరకలేదు. మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు. నేను మరొకసారి కోరుతా ఉన్నాను, మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తే మాత్రము ఖచ్చితంగా మేము ప్రతి సవాల్ చేస్తాము. ఈ యొక్క కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం.